మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ ఈ జూలై 11న సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. కేపీహెచ్పీ, కొత్తపేట్, ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ. తెలంగాణ ప్రభుత్వము గ్రూప్ పరీక్షల్ని వాయిదా వేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? వాయిదా వేసే అవకాశం ఉందా అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కూడా ఒకటి క్లియర్గా అర్థం కావట్లేదండి. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న లీడర్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే మాకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఒకరికొకరికి కోఆర్డినేషన్ ఉందా, అసలు ఇష్యూని సీరియస్గా అర్థం చేసుకుంటారా, ఇష్యూని పరిష్కరించాలనే ఉద్దేశం ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇది పరీక్ష వాయిదా పడుతుందా లేదా, పోస్టులు పెంచుతారా లేదా అనే దానికంటే అసలు ఇష్యూకి ఒక సొల్యూషన్ తీసుకొస్తారా లేదా అనే విషయం పైన వాళ్ళు కనీసం ఒకసారి ఆలోచించరా లేదా అనే అసలు అదే అర్థం కావట్లేదు మాకు ఫస్ట్. ఎందుకంటే నిన్న సాయంత్రం ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒక అన్ఎంప్లాయీ యాస్పిరెంట్గా ఉండి నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకు అని అంటే మేము కూలీలమా, మేమేమన్నా పైసలకు పనిచేసే కిరాయి మనుషులమా? అదే కిరాయి మనుషుల దగ్గరికి మీరు వచ్చి ఓట్లాడుకున్నప్పుడు ఎక్కడ పోయిందండి? ఎందుకు అడుగురు? మరి కిరాయి మనుషులమే కదా. ఆ రోజు ఓటు ఉంది కాబట్టి మాకు విలువ, ఈరోజు మేము ఓటేసే అవసరం లేదు కాబట్టి మాకు విలువ లేదా? ఇప్పుడు నేను నిన్న ఒక ఛానల్లో దయాకర్ అనే పర్సన్తో మాట్లాడితే ఓన్లీ నిరుద్యోగుల వల్ల గవర్నమెంట్ రాలేదు అని అన్నారు. మరి నిరుద్యోగుల వల్ల గవర్నమెంట్ రాలేదన్నప్పుడు మరి నిరుద్యోగుల చుట్టూ ఎందుకు తిరిగిరు? మాతో మీకు అవసరం లేనప్పుడు ఎందుకు తిరిగిండ్రు? ఈరోజు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎంతవరకు కరెక్ట్ ఇది? కనీసం ఆయన చుట్టూ ఉన్న ఆఫీసర్స్ కన్నా ఇష్యూ అర్థం కావాలి కదా. అర్థం చేసుకోవడానికి కూడా ఎందుకు ట్రై చేయట్లేదు గవర్నమెంట్? మేము అడిగిన డిమాండ్స్ అన్నీ పరిష్కారం కాకపోవచ్చు, ఒకటో రెండో డిమాండ్స్ అన్నీ పరిష్కారం అవుతాయి కదా. ఇప్పుడు మేము పెట్టిన డిమాండ్స్ అన్నీ ఏం పెద్ద గొంతమ్మ కోరికలు కూడా కాకపోయినప్పటికీ మేము మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాం. గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండే ప్రాబ్లమ్స్ మేము అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకోవాలి? రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలా? నేషన్ ప్రైమ్ మినిస్టర్ అర్థం చేసుకోవాలా? అసలు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ మీరు అంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చి ఈరోజు నాకు 100 ఫోన్లు వచ్చినాయండి నైట్ నుంచి. ఎంతమంది కాల్ చేసి నాకు బతుకు లేదు, నాకు ఇంకో ఆప్షన్ లేదు, నేనేం చేయలేను, ఇది తప్ప నాకు ఇంకో లైఫ్ లేదు అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలండి? మీరు వచ్చి చెప్పండి, మరి గవర్నమెంట్ వచ్చి చెప్పండి. గవర్నమెంట్ సమాధానం చెప్పదు, ఇచ్చే స్టేట్మెంట్స్లో క్లారిటీ ఉండదు. ఏ రకంగా మేము గవర్నమెంట్ని నమ్మాలి? ఏమన్నా అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటారు. ఏం చేసుకోవడానికండి జాబ్ క్యాలెండర్? ఇవే మీరు చక్కగా మా డిమాండ్స్ చేయలేనప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తారన్న గ్యారంటీ ఏంటి? చెప్పండి. మరి ఆ గ్యారంటీ అని ఇవ్వాలి కదా. అందరూ మీడియాల ముందుకు వచ్చి మైక్ల ముందు ఒరలేటోడే తప్ప సమస్యని పరిష్కరిద్దామని ఆలోచించడం మాత్రం ఎవరు కనిపించలేదండి గవర్నమెంట్లో. ఒకవేళ ఉద్యోగాలు వాయిదా వేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయనేది ఒక చర్చ, నిజమే అంటారా? ఏ రకంగా న్యాయపరమైన చిక్కులు వస్తాయి? మేము ప్రూఫ్స్తో సహా మేము చూపిస్తున్నామండి. ఇప్పుడు ఏపీలో చేశారు, వాళ్ళకి ఏం న్యాయపరమైన చిక్కులు వచ్చినాయి మీరు చెప్పండి. ఇప్పుడు ఏపీ వేరే రాష్ట్రం, తెలంగాణ డిఫరెంట్ స్టేట్స్ అని అంటున్నారు కదా. కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి అందరికీ కాన్స్టిట్యూషన్స్ ఏముంటుంది కదా, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముండదు కదా. అయినా ఇది ఈ బాడీ ఇండిపెండెంట్ బాడీ అయినప్పుడు ఆ బాడీ సమస్య పరిష్కరించుకుంటుంది కదా. మరి గవర్నమెంట్ ఎందుకు ఇంటర్వ్యూన్ అవుతుంది? గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఎందుకు హామీలు ఇచ్చింది? మేము గట్టిగా డిమాండ్ చేసేటప్పటికీ అది ఇండిపెండెంట్ బాడీ. అదే ఇప్పుడున్న గవర్నమెంట్లో కొంతమంది ప్రైవేట్ పర్సన్స్ వెళ్ళి టీఎస్పీఎస్సీలో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి మీకు అధికారం ఎక్కడిది? మరి మీరు చేస్తున్నారు కదా. ఆ మార్పులు చేర్పులు చేసినప్పుడు ఇది ఇండిపెండెంట్ బాడీ కాదా? అప్పుడైతేనేమో మీ ఇష్టం, ఇప్పుడు మాది కాబట్టి మాకు సంబంధం లేదు, ఇది ఇండిపెండెంట్ బాడీ అని మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు యూపీఎస్సీ అట్లాంటిదే చేసిందండి. ఇప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అన్నిటికీ ప్రామాణికం ఏంటిది? యూపీఎస్సీ చేసినప్పుడు మీకు ప్రాబ్లం ఏంది? మరి ఏ రకమైన లీగల్ ప్రాబ్లమ్స్ వస్తే చూపించండి. మరి మేము ఈ ఏడాదిలో కోచింగ్ సెంటర్లు 100 కోట్లు దండుకోవడానికి నిరుద్యోగులను రెచ్చగొడుతారని చెప్పేసి సీఎం వ్యాఖ్యలు నిజమే అంటారా? నేను ఒక్కటే అంటండి, ఒకవేళ కోచింగ్ సెంటర్లు 100 కోట్లు దండుకుంటే మరి అదే కోచింగ్ సెంటర్లు నడిపే వ్యక్తులకి గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ కలవడానికి పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు? మీరు ప్రోత్సహిస్తున్నారా కోచింగ్ సెంటర్లని? ఇదే కోచింగ్ సెంటర్లో ఉన్న మనిషికి వాళ్ళను చైర్మన్ పదవి ఇచ్చినావు. ఏం చూసుకొని ఇచ్చినావు నువ్వు? ఏం చూసుకొని ఇచ్చింది గవర్నమెంట్? ఈరోజు వీళ్ళు కోచింగ్ సెంటర్ ఓనర్లను తెలియలేదా? నేను అడుగుతున్నా, తెలియలేదా? ఇప్పుడు మమ్మల్ని కలవడానికి నీకు టైం లేదు, కోచింగ్ సెంటర్ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న పెద్దల్ని అడిగితే రండి కలుద్దామని మాట్లాడతారు. వాళ్ళు వచ్చేదేంది? మా సమస్య పట్టుకొనే వస్తున్నారు. అంటే నిరుద్యోగులు అనేటోళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లా అయిపోయినారంటే ఎవరికి వారు పొలిటికల్గా ఎదగడానికి యూజ్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా చూస్తున్నారు తప్ప వీళ్ళ బాధ ఏంటి, వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అనే విధంగా మాత్రం ఎవ్వడూ ఆలోచించట్లేదండి. ఒకవేళ మేము ఆలోచించాల్సి వస్తే హరీష్ రావు, కేటీఆర్ ఓయూ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తప్ప మేము ఆలోచిస్తామని చెప్పేసి సీఎం వ్యాఖ్యలు. అసలు నాకు అర్థం కాదండి. ఇప్పుడు నిరుద్యోగులుగా మేము సెల్ఫ్గా బయటకు వచ్చి ఫైట్ చేస్తుంటే మీరు పొలిటికలైజ్ ఎందుకు చేస్తారు ఇష్యూని? ఫస్ట్ మీరు మాతో మీరు పొలిటికల్గా ఏమన్నా కొట్టుకోండి, ఏ దీక్షల కన్నా కూర్చోండి, మీరు సవాళ్ళు చేసుకోండి, మాకు అవసరం లేదు.
మేము పొలిటికల్గా మేమేం అడగట్లేదు. మాకు జరిగిన హామీలు మేము గవర్నమెంట్తో ఫైట్ చేస్తున్నాం. మీరు మా ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ మీద పెడుతున్నారు ఎందుకు? పెట్టుకోండి, మాకు ఆ విషయంలో మాకు అభ్యంతరమే లేదు. అంతేగాని మీరు పెట్టేది పెట్టుకోండి, కానీ మా ఇష్యూ కూడా ప్యారలల్గా మీరు పరిగణించాలి కదా. పరిగణించకుండా ఎంతసేపు వాళ్ళ మీదకి దూయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఎంత పర్ఫెక్ట్గా అడ్రస్ చేయాల్సి ఉండే ఇష్యూని, కానీ అసలు ఏమీ లేదు. అసలు ఆ నిన్న స్టేట్మెంట్స్ చూస్తుంటే అసలు ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నా, లేకపోతే ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే చదివాడా, లేకపోతే ఏంటి అనేది మాకు అసలు అర్థం కాని పరిస్థితి. నిరుద్యోగుల ముసుగులో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారనేది ఒక చర్చ, నిజమే అంటారా? బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారు అని అంటే 100కి 100% ఇండైరెక్ట్గా నా మీద చాలా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నా మీద ట్రోల్స్ నచ్చినాయి. నేను చెప్తున్నా, అవన్నీ నేను ఖండిస్తున్నా. ఎందుకు అనంటే నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ని కాదు, బీఆర్ఎస్ కోవర్ట్ని కాదు, నాకు అవసరం లేదు. నేను పెయిడ్ ఆర్టిస్ట్ కోవర్ట్ని అయితే నేను బీఆర్ఎస్కి అగేన్స్ట్గా ఎందుకు ఫైట్ చేసినా? ఒకవేళ నన్ను కొంతమంది క్లెయిమ్ చేసిన నేను లీడర్గా ఎదగాలని అనుకుంటున్నాను. నేను లీడర్గా ఎదగాలనుకునే దాన్ని అయితే నేను చదువుకొని గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎందుకు క్వాలిఫై అవుతా? నాకేం పని పాట లేకుండా అన్ని గంటలు పుస్తకాలతో కుస్తీ పడాల్సిన అవసరం ఏంది? ఇట్లా మీడియాల ముందుకు వచ్చి వదిలితే అయిపోతుంది కదా, లీడర్ని అయిపోతా కదా నేను. కానీ ఏ రోజు నేను లీడర్ నన్ను క్లెయిమ్ చేసుకోలేదే. అదొకటి పక్కన పెడితే మీరు బీఆర్ఎస్ కోవట్లు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి చేస్తున్నాం అంటున్నారు కదా. మీరు రూలింగ్లో ఉండి ఎందుకు ఆ ఛాన్స్ ఇస్తున్నారు అపోజిషన్కి? ఈ వ్యాక్యూమ్ ఫిల్ చేసే ఛాన్స్ అపోజిషన్కి ఎందుకు ఇస్తున్నారు? నేను అడుగుతున్నాను, ఎందుకు ఇస్తున్నారు అపోజిషన్కి? మీరే మమ్మల్ని పిలుచుకొని సమస్య గురించి మీరు చర్చిస్తే మేము వెళ్ళాం కదా. ఇప్పుడు మీరు పవర్ మీ చేతిలో ఉంది, మీడియానంతా మీ చేతిలో పెట్టుకున్నారు, మా ఇష్యూని బయట జనాల్లోకి పోనీయకుండా చూస్తున్నారు. మేమేం చేయాలి అప్పుడు? ఇప్పుడు మీ తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉన్నది ఎవరికి? ప్రధాన ప్రతిపక్షంకే కదా. పోవడంలో తప్పేంటి? ఇదే మేము బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ దగ్గరికి పోయినాం, మరి అప్పుడు తప్పవ్వలేదా? అప్పుడు కూడా తప్పే కదా, అప్పుడు కూడా మీరు మమ్మల్ని రెచ్చగొట్టినట్టే కదా. మరి అది కరెక్టా ఇప్పుడు? అంటే మీరు సింధురెడ్డి గారు టీ హబ్లో కేటీఆర్తో ముచ్చట్లు, కేటీఆర్తో మాట్లాడడం, కేటీఆర్ని కలవడం అనేది ఒక చర్చ, నిజమేనా? కలిసినాం, కలవడంలో తప్పేంది? అదే సింధురెడ్డి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసింది, అదే సింధురెడ్డి ఏఐసీసీ మెంబర్స్ని కూడా కలిసింది. మరి దానికి ఏం సంబంధం చెప్తారు? దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు సింధురెడ్డి కేటీఆర్ని కలిసింది అనేది ఒక చర్చ అయితే, మరి అదే సింధురెడ్డి కాంగ్రెస్ అఫీషియల్స్ కలిసింది అనేది కూడా చర్చకు రావాలి. అది ఎందుకు చర్చకు రావట్లేదు? ఎందుకు మీరు చర్చకు తీసుకురావాలి కదా. మీరు పాలిటీషియన్సే, వాళ్ళు పాలిటీషియన్సే. అదే సింధురెడ్డి ఎవరిని బీజేపీ వాళ్ళని కూడా కలిసింది, మరి అదెందుకు చర్చకు రావట్లేదు? అంటే మీరు రివెంజ్ పాలిటిక్స్ ప్లే చేసుకుంటున్నారు, అందులో నన్ను బలి చేస్తున్నారు. నన్ను ఎందుకు బలి చేస్తున్నారు? ఒక కామన్ పర్సన్ ఎందుకు బలి చేస్తుంది గవర్నమెంట్ అంతటా గవర్నమెంట్ ఒక కామన్ పర్సన్ని బలి చేస్తుందంటే మీరు అసలు మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటి? ఏ లెవెల్లో ఉంది? రేపు పొద్దున ఇంకెవడు ప్రాబ్లం గురించి మాట్లాడుకునే రైట్ కూడా మీరు ఇవ్వరు కదా. ఇప్పుడు నాకు నా ఫండమెంటల్ రైట్ వైలేట్ చేసిరు, నేను పీస్ఫుల్ ప్రొటెస్ట్ కోసం బయటకు వచ్చిన నన్ను అనగదొక్కడానికి ఇన్ని రకాలుగా మీరు ట్రై చేసినప్పుడు మీరు ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛ ఏంటి? ప్రజాప్రభుత్వంలో ప్రజలకున్న స్వేచ్ఛ ఏంటి? దీనికి సమాధానం చెప్పండి. సో నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే ఏంటి పరిస్థితి? ప్రభుత్వం దిగి రాకపోతే దీన్ని ఎప్పటికప్పుడు కంటిన్యూ చేస్తాం, ఉధృతం చేస్తూనే ఉంటాం. మీరు అనుకుంటున్నారేమో ఇష్యూని డైవర్ట్ చేసి వేరే పార్టీల మీదకి తోసేస్తే వీళ్ళు పొలిటికలైజ్ అయిపోతుంది, వీళ్ళు చల్లబడతారని అనుకుంటున్నారేమో. కానీ ఇది ప్రతి ఒక్కరి కడుపు మంటతో బయటకు వచ్చిన వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. రాష్ట్ర వ్యాప్తంగా చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ఇది మీరు అర్థం చేసుకుంటే, మీరు అడ్మినిస్ట్రేటివ్ పరంగా కాకపోతే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించండి. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించరు, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఆలోచించరు. ఏ రకంగా ఆలోచిస్తారు మా ఇష్యూ గురించి? సో డెఫినెట్గా మేము దీన్ని వదిలిపెట్టాం. ఎంత ముందుకు వీలైతే అంత ముందుకు మేము డెఫినెట్గా తీసుకెళ్తాం. ఆఖరికి చెలో ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ వరకైనా మేము వెళ్ళడానికి మేము సిద్ధం. డెఫినెట్గా నేను ఇప్పుడు ఆన్ ద రికార్డ్ చెప్తున్నా, మేము సీఎం గారు అపాయింట్మెంట్ ఇస్తే మేము చర్చకు రావడానికి సిద్ధం. నన్ను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు కదా, నేనే వస్తా, నేనే మాట్లాడతా సీఎం గారితో, అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పండి. మేము రెడీ ఉన్నాం. మేమేమో మా గవర్నమెంట్ మీద ద్వేషమో ఇదో కాదు. మీరు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చితే మాకేం అవసరం అండి గవర్నమెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం? ఒకవేళ నిజంగానే అంత అవసరం ఉంటే మరి దీనికంటే ముందు నుంచే మాట్లాడుతుండే కదా. మేము ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం? అర్థం చేసుకోవాలి కదా. గవర్నమెంట్ ఎంతసేపు ఒక ఇష్యూ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఏదో ఒక దాని మీద తోసేయడం కాదు కదా గవర్నమెంట్ పని. ఇష్యూని ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కదా గవర్నమెంట్ పని. ఆ విధంగా మీరు ట్రై చేయండి. ఆ విధంగా ట్రై చేయకుండా ఏదేదో మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ జనగాన దయాకర్, బల్మూరి వెంకటు, అదేవిధంగా తీన్మార్ మల్లన్న, రియాజు, కోదండరామ్ సీఎంని డైవర్ట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? 100% డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అనేది కూడా నేను చెప్తాను. వాళ్ళ పదవులు ఇంపార్టెంట్. సీఎం దృష్టిలో వాళ్ళ మీద ఏమంటారు ఇంపార్టెన్స్ లేకపోతే వాళ్ళకి ఇంప్రెషన్
ఇంప్రెషన్ అనేది గుడ్ ఇంప్రెషన్ అనేది ఉండాలని చూసుకుంటారు. ఎవరైనా సీఎం స్థాయి సీఎం దృష్టిలో ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, నాలాంటి వాళ్ళు లేకపోతే ఇప్పుడు బల్మూరి వెంకట రియాజ్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనుకుంటారు, వాళ్ళ మీద గుడ్ ఇంప్రెషన్ ఉండాలని అనుకుంటారు, కానీ బ్యాడ్ ఇంప్రెషన్ కోసం ఎవరు ఎదురు చూడరు కదా. గుడ్ ఇంప్రెషన్ రావాలంటే ఇష్యూ సీరియస్నెస్ ఏం లేదు, మేము హ్యాండిల్ చేస్తాం, మేము కంట్రోల్ చేస్తాం, మీరు వరీ అవ్వాల్సింది ఏం లేదు అంటే వీళ్ళకి ధైర్యం లేదు. ఫస్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్పే ధైర్యం లేనప్పుడు మీరు పదవుల్లో ఉండే అంత అర్హత కూడా మీకు లేదు. మిమ్మల్ని తీర్మానం వలన కొన్ని వ్యాఖ్యలతో సంబోధించారు. ఏం కౌంటర్ ఇస్తారు? నేను కౌంటర్ ఇచ్చేది ఒకటే, నువ్వు నిజంగా మనిషివి అయితే, నువ్వు ఒక నిజంగా మినిమం డీసెన్సీ ఉన్న ఫెలో అయితే ఆ మాట మాట్లాడు. నీ ఇంట్లో ఆడదాన్ని అంటే నువ్వు ఊరుకుంటావా? ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అంటే ఊరుకుంటారా? సమాజంలో ఒక వ్యక్తి బయటకు వచ్చి, అది ఒక ఆడది బయటకు వచ్చి మాట్లాడుతుందంటే గౌరవించాల్సింది, ఎంకరేజ్ చేయాల్సింది పోయి, ఎందుకంటే నువ్వు ఒక రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ పొజిషన్లో ఉన్నావు, ఎంకరేజ్ చేయాల్సింది పోయి నువ్వు అడ్డంగా మాట్లాడి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు దిగజార్చుకున్నావు. ఈరోజు నాకు అవమానం జరిగింది, నాతో పాటు అన్ఎంప్లాయీస్లో అవమానం జరిగింది, కానీ మేము ఆ అవమానాన్ని ఎదుర్కొని నువ్వు అన్న మాటకి ఇంకా డబుల్ ఎనర్జీతో మేము ముందుకొచ్చి ఫైట్ చేస్తాం కూడా. కానీ నీ వ్యక్తిత్వాన్ని నువ్వు దిగజార్చుకున్నావు అంటేనే నువ్వు అసలు మనిషిగా కూడా భూమి మీద ఉండడానికి నీకు అర్హత లేదు.